నమస్తే. మొన్నటి ఏదైతే కంటోన్మెంట్ ఉప ఎన్నిక కావచ్చు, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. 8 సీట్లు సొంతం చేసుకుంది లోక్సభ ఎన్నికల్లో. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా శ్రీ గణేష్ గారు గెలిచారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. సో ప్రస్తుతం మొట్టమొదటిసారి గాంధీ భవన్కి వచ్చినట్టున్నారు. గెలిచిన తర్వాత ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నా ఓన్ పార్టీ, నేను స్టార్ట్ చేసింది రాజకీయం కాంగ్రెస్ పార్టీ నుంచి, మళ్ళీ అదే పార్టీ నుంచి పోటీ చేయడం, అదే పార్టీ నుంచి పార్టీని గెలిపించడం కంటోన్మెంట్ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరచడం, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి వాళ్ళు సంతోషించి ఈ రోజు మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఎందుకంటే మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఇప్పటిదాకా కంటోన్మెంట్ బోర్డ్ ల్యాండ్ మరియు ఆర్మీ ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసి ఎలివేటెడ్ కారిడార్ చేయలేవరు. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన 100 రోజులని ఎలివేటెడ్ కారిడార్కి శంకుస్థాపన చేశారు. అది చూసి అక్కడ స్థానికులంతా కంటోన్మెంట్ డెవలప్మెంట్ కావాలంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతో డెవలప్మెంట్ అవుతుంది అనేసి మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా నమ్మకం అంతా రేవంత్ రెడ్డి గారి మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉంది. వారికి కూడా మా ఎంపీగా ఉండే కాబట్టి స్థానిక ఇష్యూస్ అన్ని తెలుసు. ఖచ్చితంగా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అవుతుంది. దాంతో పాటు సిట్టింగ్ సీట్ మాదైనటువంటి బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి పరిస్థితి, దీని గురించి ఏం చెప్తారు? వాళ్ళకి ఇంటికే పరిమితం. ఇక సిట్టింగ్ అని వాళ్ళు బాగా సింపతి పనిచేస్తుంది సిట్టింగ్ అని చెప్పారు. కానీ ఇప్పుడు చూశారు కదా, రాష్ట్రం అంతటా జీరో అయిపోయింది. అటు ఎంపీ సీట్లు లేదు, ఇక్కడ ఎమ్మెల్యే సీట్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే ప్రజలకు నమ్మకం ఉంది. అక్కడ దేశంలో కూడా రాహుల్ గాంధీ గారి మీద నమ్మకంతో ఇన్ని సీట్లు ఇచ్చారు. ఇప్పుడు రానున్న రోజులు కాంగ్రెస్ దే ఉంటది. జనాలకు కాంగ్రెస్ మీద ఉన్న విశ్వాసం ఏ పార్టీ మీద లేదు. ఫైనల్ గా ఈ రోజు విషయానికి వస్తే, నాంపల్లి కోర్టుకు దీపాదాస్ మున్షి గారు పోతున్నారు. గతంలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు చేసిన కామెంట్స్ మీద పోతున్నట్టు కూడా సమాచారం. ఎట్లా చూస్తారు ఆ కామెంట్స్ ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నటువంటి ఈ పరిస్థితి? నేను ఇప్పుడు దాని గురించి నాకు కొంచెం అవగాహన లేదు. నేను ఇప్పుడు గాంధీ భవన్కి వచ్చాను, దాని తర్వాత తెలుసుకున్న తర్వాత మీకు మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి శ్రీ గణేష్ గారు మొట్టమొదటిసారిగా గాంధీ భవన్ లో అడుగు పెడతా ఉన్నారు. ఏదైతే సిట్టింగ్ సీట్ అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక అక్కడ థర్డ్ ప్లేస్ లో వచ్చినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. సో బీఆర్ఎస్ కు భవిష్యత్తు కూడా ఉండదంటూ కూడా శ్రీ గణేష్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే, ఏదైతే బీజేపీ నాయకులు గతంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మీద చేసినటువంటి కామెంట్స్ గాను ఆమె కోర్టు వరకు వెళ్లారు. గతంలోనే సంబంధించినటువంటి కేసు ఫైల్ అయింది. సో ఆమె కోర్టు కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. సో దాని మీద ఇవాళ పూర్తి వివరణ రాబోతా ఉంది. మరి కోర్టులో ఏం చెప్పబోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, లేకపోతే శ్రీ గణేష్ కావచ్చు, ఇక చాలా మంది నాయకులు కూడా దీపాదాస్ మున్షి గారితో పాటు నాంపల్లి కోర్టుకి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. సో చూద్దాం మరి అప్పుడు చేసిన ఆరోపణలు ఇప్పుడు కేసులు కోర్టు దాకా వచ్చింది, ఇంకెక్కడి దాకా వెళ్ళబోతుంది, ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.